బావులు బూడ్చి బోర్లు గూల్చి ఇప్పలపల్లి మానేరు వాగులో ఇసుక రవాణా కోసం పూడ్చివేసిన రైతు ముందుగంటి రఘునందన్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూమి అక్రమార్కుల చేతిలో ధ్వంసమైన మరో పైప్ లైన్. మానేరులో ఇసుక దంద అనుమతులు చల్లూరులో, తవ్వకాలు ఇప్పలపల్లిలో. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. కోట్లలో చేతులు మారుతున్న మామూళ్ళు. అధికార పార్టీ నాయకుల అండదండలు. అక్రమార్కులకు సహకారం అందిస్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అక్రమంగా క్వారీ నడుపుతున్నారంటూ ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు. అనుమతులు ఒక చోట, తవ్వకాలు మరొక చోట. అక్రమ రవాణాకు రైతుల భూమితో సంబంధం లేదు. బావులు బోర్లున్న లెక్కే లేదు. ఇసుక మాఫియా ఆగడాలకు మానేరు తీరం పొక్కిలవుతున్నది. వీణవంక మండలంలో అడ్డు లేకుండా సాగుతున్న ఇసుక దందా వంక చూసే నాదుడే లేడు. తెలిసిన పట్టించుకునే అధికారి లేడు. ఎందుకంటే ఆ తవ్వకాల వెనుక ఉన్నది ఓ రాష్ట్ర మంత్రి. ఇదంతా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యవహారం. హుజురాబాదు, కరీంనగర్, అదేవిధంగా ఇదంతా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్కి సంబంధించిన ఇసుక దందా వ్యవహారం. మరి కాబట్టిగా కరీంనగర్లో మంత్రులు ఎవరు ఉన్నారో మీరు చెప్పొచ్చు. 2 మంత్రులు ఉన్నారు. మరి ఆ 2 మంత్రులలో ఇసుక దందా చేసే మంత్రి ఎవరో కూడా ఆలోచించుకోండి. కాంగ్రెస్ మంత్రులు ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బావులను చూడకుండా, వ్యవసాయం చేస్తున్ననే ఇంగిత జ్ఞానం లేకుండా, పక్కనే చెరువు ఉన్నదని తెలిసినా కూడా ఇటు బావులను బూర్చేర్చి బోర్లను గూల్చేసి, మరి ఉన్న మంత్రులు అయితే 2 మనోళ్ళే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 2 మంత్రులు కూడా అక్కడ ఉన్నది. మరి కాబట్టి ఈ వార్తలో వచ్చినది, ఈ రాతలు నిజమా కాదా? ఒకవేళ నిజమైతే దీన్ని కొంచెం సర్దుకోండి. ఎందుకంటే మీరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు కాబట్టి మీకే ఎక్కువ బాధ్యత ఉండాలి. ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండడానికి మీకే ఉండాలి బాధ్యత. కాబట్టి మరి అనుమతులేమో ఒక దగ్గర ఉన్నాయి, ఇసుక తవ్వుకపోవడేమో ఒక దగ్గర ఉన్నది. మరి ఇది కొంచెం చూసుకోండి, మీకు చెడ్డ పేరు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.